హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై టారో రీడింగ్. ఈరోజు ఎవరి గురించి వెళ్తుందనేది మనం పూర్తిగా తెలుసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈరోజు రీడింగ్లో ప్రతి ఒక్కరు చూడవలసిందే. వాళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళే అనేది చాలా మటుకు అర్థమవుతుంది. కాబట్టేసి దీంట్లో రీడింగ్లో అనుకుంటున్నారు, మామూలుగా అనుకుంటున్నారు. కొంతమంది రీడింగ్లో చాలా మటుకి ఏ విధంగా అంటే ఏదో ఊరికనే తీస్తున్నారు టైంపాస్, కానీ కొంతమంది చాలా మటుకు అనుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా రియల్గా లైఫ్లో జరిగేటి అని దీంట్లో కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్క కార్డ్స్లో ఒక్కొక్క మీనింగ్ ఉంటుందండి. కాబట్టి ఒక్కొక్క కార్డ్స్లో ఒక లైఫ్ ఏందనేది కొంతమందికి అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళైతే పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు ఎవరి గురించి వెళ్తుందో చూద్దాం. ఓకే అండి, కార్డ్స్ చేతిలో పట్టుకొని చెప్తాను. చాలా మటుకైతే చాలా సఫర్ అవుతున్నాడు. చాలా దూరంగా వెళ్ళాలి, నేను ఏదో నా పరిస్థితుల వల్ల నేను చాలా మటుకి అంటే థర్డ్ పర్సన్ అంటాం కదండి. ఆ థర్డ్ పర్సన్ అంటే ఏమంటాడంటే, ఒక ఇతర వాళ్ళు చాలా బాగుపడుతుంటే ఆ వ్యక్తిని ఎలా నాశనం చేయాలని చాలా మటుకు కోరుకుంటారు. తెలుసుకున్న తర్వాత చాలా ముందుకు నా అంతకు నేనే ముందుకు వెళ్తానని చెప్పేసి చాలా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి నేనే గెలవాలి, నేనే చేయాలని కొంతమంది చాలా పట్టుదలతోనే ఉంటారు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే, వాళ్ళకన్నా ముందు నేను వెళ్ళాలి, నేనే డబ్బు సంపాదించాలి, నేనే చాలా హోదాలో ఉండాలి, వాళ్ళని చిన్న చూపు చూడాలని చెప్పేసి కొంతమంది కఠినంగా చాలా మటుకి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు బిహేవ్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే, అదేనండి, మనం ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు అంటాం కదా, దాంట్లో చాలామంది చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే మనం పిచ్చిగా నమ్మేస్తారు. ఏ విధంగా అంటే నా మనిషే కదా, నా ఫ్రెండ్షిప్లో అయినా రిలేషన్లో అయినా ఎవరైనానండి, భార్యాభర్తలలో కూడా మనం అంత గుడ్డిగా కూడా నమ్మొద్దు ఈ కాలంలో. కాబట్టి అందుకే నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఎంత గుడ్డిగా నమ్మితే అంత మోసపోతారు. కానీ తెలుసుకున్న వాళ్ళైతే అలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చాలా ముందుగా ఇది చేస్తారు. అందుకనే ఎవరి మాటలు వినకూడదు. ఆ మాటలు విన్న వాళ్ళైతే చాలా పైకి రారు, ఎంతో మటుకు దూరంగా వెళ్ళిపోతారండి. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నేను నా పర్సన్కి చాలా మటుకు ఎన్నిసార్లు చెప్పి చూసాను, కానీ నా పర్సన్ నా మాట వినకుండా చాలా మటుకి చాలా ముందు అడుగులు వేస్తున్నాడు అని చెప్పేసి నేను చాలా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి చాలా డిప్రెషన్లో ఉంది. ఎటు అయోమయంగా ఉంది. ఎవరిని అడగాలి, ఎవరిని అడిగితే నా సమస్యలకు దారి దొరుకుతుందని చెప్పేసి చాలా మటుకి సఫర్ అవుతుంది. ఇంట్లోనే ఉండి చాలా మటుకు ఆలోచన చేస్తుంది. ఏ విధంగా నేను తెలుసుకోవాలని చెప్పేసి చాలా బాధపడుతుంది. ఇక్కడ మటుకైతే నేను చాలా మటుకు ఈరోజు నేను ఇంట్లో ఎంతో బాగుంటున్నాను, కానీ బయట నాకు ఎందుకు ఇలా నేను ఇదైపోతున్నానని చెప్పేసి చాలా మటుకి ఎంతో సఫర్ అవుతున్నాడు. ఎంతమందిలో ఎంత పని చేసినా కూడా నాకే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, నాకే ఎదురు ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి చాలా మటుకు ఆ పర్సన్ చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు. ఆ విధంగా నాకు దీనికి సొల్యూషన్ ఏదన్నా దారి దొరికితే బాగుండు, ఎవరైనా ఏమైనా చెప్తే బాగుండు, నేను ఎందుకు ఇలా అయిపోయాను అని చెప్పేసి చాలా మటుకు సఫర్ అవుతున్నాడు. దానికి నాకు ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందా లేదా, ఏదో మార్గం దొరుకుతుందా లేదని చెప్పేసి పని మీద ఉన్న కూడా అదే ఆశ ఉంటుంది, అదే ఆలోచన ఉంటుంది. ఇక్కడ డబ్బు విషయంలో అయితే చాలా మటుకు కొంతమంది డబ్బు విషయంలో ఏంటంటే చాలా సఫర్ అవుతారు. ఏ విధంగా అంటే, డబ్బు ఉంటే ఎవరి రిలేషన్ ఎక్కడ పెట్టాలి, భార్యని ఎక్కడ పెట్టాలి అనేది కొంతమంది డబ్బు విషయంలో చాలా మట్టుకి చాలా దూరం అవుతున్నారు. ఫ్యామిలీలలో లవర్స్లైనా కుటుంబంలో. ఎందుకంటే డబ్బు అంత దారి చూపెడుతుంది కాబట్టి డబ్బు ఉన్నప్పుడు విలువ ఏందనే తెలియదు. కొంతమంది డబ్బు ఆశకి భార్య బిడ్డలు వదిలేయడానికి కూడా చాలా దూరంగా వెళ్తున్నారు. చాలా మటుకు చాలా సమస్యలలో ఉంటున్నారు, చాలా బాధలు పడుతున్నారు. ఏ రకంగా అంటే, ఏ విధంగా మళ్ళీ నా భర్త నా దగ్గరికి వస్తాడా రాడా అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు. కానీ కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు, ఈ డబ్బు ఉంది కదా, నేను ఏమైనా చేయగలుగుతాను, నేను ఏ విధంగా ఇది చేస్తానంటారు. ఎన్ని రోజులు డబ్బున్నన్ని రోజులు అటు ఆట ఆడతారు. డబ్బు అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి భార్యనే గుర్తొస్తుంది.
ఈ విధంగా నేను చాలా మట్టుకైతే నా పర్సన్ గురించి నేను చాలా ఆలోచించి చేస్తున్నాను. ఆ దేవుడి దయ వల్ల మళ్ళా నాకు కలుస్తాడా లేదా అని చెప్పేసి చాలా మటుకు వేడుకుంటుంది. ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ తర్వాత నా దగ్గరికి కదా రావడం అని చెప్పేసి కొంతమంది గట్టి నిర్ణయం తీసుకుంటారండి. కొంతమందేమో తక్కువ ఆలోచన చేసేవాళ్ళు, గుండె ధైర్యం లేని వాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే, ఇక నా పర్సన్ అంటే అర్థం చేసుకొని అందరికొస్తాయండి దాంట్లో. ఇక ఆ పర్సన్ అర్థం చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి అయినా, భార్య అయినా, లవర్స్ అయినా, ఎవరైనా ఫ్యామిలీలో విషయాలలో అయినా ఆ పర్సన్ చెప్పనప్పుడు ఈరోజు డబ్బుందని చెప్పేసి చాలా దూరంగా వెళ్తున్నాడు. నాకు చాలా దూరం అయిపోతాడేమో, ఇంకొకళ్ళకి అంకితం అయిపోతాడేమో అని చెప్పేసి చాలా డిప్రెషన్‌లో ఉంటారు. కాబట్టి అలాంటి డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా గట్టి ధైర్యం చేసుకొని చాలా మటుకు ఏ విధంగా ముందు అడుగేయాలని చెప్పేసి చాలా ఆలోచించండి. కానీ ఎటు పోయినా కలిసి ఉండగలిగేంత మార్గం ఉంటదండి ఎవరికైనా. ఇక్కడ కొంతమంది ఏ విధంగా అంటే, నా మాట నేను చెప్పినప్పుడు మీరు వినలేరు. నేను చెప్పే లోపల మీరు ఎన్నో నిర్ణయం తీసుకొని చాలా మట్టుకి చాలా దూరంగా ఎళ్లారు. కాబట్టి ఈ దూరంలో మీకు ఎంత దారి చూపెడుతుందనేది మీరు తెలుసుకోలేకపోయారు. అంటే ఆ విధంగా దూరంగెళ్ళాక మీకు ఆ సమస్యలు ఎదురైనంక, ఈ సమస్యకి దారి ఎలా తెలుసుకోవాలి? ఏ విధంగా తెలుసుకోవాలని చాలా టెన్షన్‌లలో ఉంటారు. కాబట్టి ఈ టెన్షన్‌లకెళ్ళి బయట పడాలనుకుంటే మనకి ఎక్కడ దారి దొరుకుతుందా? ఎక్కడ మనకి మనశ్శాంతి ఉంటుందా? అని అప్పుడు మనం వెతుక్కుంటాము. కాబట్టి ఆ సమస్యలలోకెళ్ళి బయటపడే మార్గానికి వచ్చేవారికి మనం చెప్పేవాళ్ళు గూడా చాలా దూరంగా ఉంటారు. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. నేను చాలా డీప్‌గా ఆలోచించి చేశాను. ఎందుకంటే డబ్బు ఉన్నదని చెప్పేసి చాలా మట్టుకైతే ఎన్ని నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు ఆ డబ్బు వల్ల చాలా దూరం అయిపోతాడా? నాకు దగ్గరవుతాడా? అని చెప్పేసి నా పర్సన్ గురించి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాను. నా పార్ట్నర్ నా దగ్గరికి వస్తాడా? రాడా? అసలకి నా బతుకు ఏంది? ఎక్కడి దాకా దారి చూస్తుంది? అని చెప్పేసి ఈ దారిలో నేను వెళ్తానా? లేదా? మళ్ళా కలిసుంటామా? లేదా? ఈ డబ్బు వల్ల ఇంత దారి తీస్తుందని నేను అనుకోలేదు. కానీ ఈ విధంగా కొన్ని చెప్పుడు మాట వల్ల నా దారి వేరే దారి అయిపోతుందేమో అని చెప్పేసి నేను చాలా బాధపడుతున్నాను. కానీ నా పర్సన్ నా దగ్గరకొస్తాడని నేను ఆ దేవుడి మీద భారం వేసి చాలాగా ఆలోచన చేస్తున్నాను. అవునండి. కొంతమంది చాలా ఆలోచన చేస్తారు. ఏ విధంగా అంటే గుండె ధైర్యం ఉన్నోళ్ళేమో, ఏమో నేను విడిపోతానేమో, నేను చాలా దూరం అయిపోతానేమో, నా అత్తమామ దూరం చేస్తారేమో, నా భర్త ఎక్కడికెళ్ళి దూరం అయితానేమో, ఫ్యామిలీలో కొంతమంది ఏమనుకుంటారు ఈ డబ్బు వల్ల నేను చాలా దూరం అయితానేమో అని చాలా సఫర్ అవుతారు. గుండె ధైర్యం ఉన్న వాళ్ళైతే ఏదో ఒక సొల్యూషన్ తెలుసుకొని, ఆ విధంగా దీనికి నాకు ఏదో ఒక మార్గం దొరకకపోతదా అని చెప్పేసి ఏ విధంగా అయినా సరే, నేను ఎక్కడైనా సరే నేను తెలుసుకుంటాను అని ధైర్యం చేసిన వాళ్ళు ఈ విధంగా ఇక్కడ రీడింగ్ చూసేవాళ్ళు గూడా చాలా మటుకు ఏమనుకుంటారంటే, ధైర్యం ఉన్నోళ్ళైతే చాలా మటుకి తెలుసుకొని నాకేదన్నా మార్గం దొరుకుతదని చెప్పేసి గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ఆళ్ళకి అడుగుతారండి. అడిగితే ఏదో ఒక సొల్యూషన్ చెప్తే వాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటుంది. అబ్బా! నిజంగా చెప్పారు అని చెప్పేసి చాలా ధైర్యంగా ఉంటారు. ఈ నిర్ణయం తీసుకోవాలని నేను చాలా మందికి కోరుకుంటున్నానండి. చాలా మట్టుకి కొంతమంది గుండె ధైర్యం లేని వాళ్ళు చాలా కోల్పోతున్నారు. చాలా బాధలతోనే చాలా అనుభవిస్తున్నారు. ఆ విధంగా కాకుండా నేను మాత్రం చెప్పుడు మాటలు విని ఈరోజు చాలా మట్టుకి ఒంటరిగా ఆలోచన చేస్తున్నంటే, చెప్పుడు మాటలు విన్న వాళ్ళు మాత్రం చాలా ఒంటరిగానే ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ విధంగా చెప్పుడు మాటలు విన్న తర్వాత నేను చాలా మట్టుకి ఎంతో సఫర్ అయిపోయాను. అని చెప్పేసి ఏముందండి మనం చెప్పుడు మాటలు విని ఎన్ని రోజులు కొద్ది రోజులే. ఆ తర్వాత మళ్ళీ మనం ప్రపంచంలోకైనా మన దారులకు నడవాలన్నా, మన ఫ్యామిలీలకు నడవాలన్నా చాలా మటుకి ఎన్ని అడుగుల తర్వాత మనము ముందుకేస్తే వెళ్తామని చెప్పేసి చాలా గుర్తు తెచ్చుకోవాలండి. కాబట్టి ముందుకెళ్ళేటప్పుడు మనం చాలా మటుకి ఎలా అంటే చెప్పుడు మాటలు వినేసి, మనము ఎలా అంటే మనం కేర్ చేయకుండా మాట్లాడినప్పుడు, వాళ్ళకి విలువ ఇయ్యకుండా మాట్లాడకుండా, వాళ్ళని ఎలా అంటే అలా బిహేవ్ చేసేసి చాలా మటుకి దూరమైనాక వాళ్ళ గురించి ఆలోచిస్తే ఏమి లాభం ఉండదు. కాబట్టి మళ్ళీ అదే ముందు అడుగేయాలంటే మనకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది? ఎవరిని తెలుసుకుంటే మనకు మార్గం దొరుకుతుంది? ఎవరిని అడిగితే మనం మనశ్శాంతిగా ఉంటాము అని తెలుసుకున్న వాళ్ళు చాలా బావుంటారు. చాలా బాగుపడతారండి. నేను చెప్పానే గదా! నేను చెప్పిన మాట వేదము అని కొంతమంది
జాగ్రత్తగా పెద్దవాళ్ళు చెప్తారు. ఆ మాటలు వినకుండా చాలా మట్టుకైతే చాలా నిర్ణయం తీసుకుంటారు ఎవరైనా. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకొచ్చే బాధలేందంటే, నేను పెద్ద అంటే పెద్దవాళ్ళకి కొంతమంది ఏమంటే విలువియ్యరు. గౌరవం గూడా ఇవ్వరు. ఏ విధంగా అంటే, ఆహా! నేనే ఈరోజు సంపాదిస్తున్నా, నేనే చేస్తున్నా అని చెప్పేసి చాలా మట్టుకి నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళు చాలామందుంటారు. కాబట్టి ఆ విధంగా ఆలోచించిన వాళ్ళు లాస్ట్‌కొచ్చేసరికి ఎక్కడి దాకొస్తారు? అంత తలపై మీదకొచ్చినాక తర్వాత ఆ బరువు ఏందనేది తల మీదకొచ్చిన తర్వాత, అప్పుడు ఆ నిర్ణయం ఎవ్వరికి నేను అడగాలి? ఎవరితో నా సమస్యలు తీరుతాయి? ఎవరితోని చెప్పుకుంటే నా బాధలు పోతాయి? అని చెప్పేసి చాలా ఆలోచిస్తారు. కానీ ఎన్ని రోజులున్నా గూడా, వాళ్ళు మాత్రం ఎన్ని తప్పులు జేసినా, ఎన్ని విధాలలో కష్టాలలో ఉన్నా గూడా, ఆ మార్గాన్ని ఎంచుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రుల కాడికైనా, తల్లి కాడికైనా, తండ్రి కాడికైనా వెళ్ళవలసక తప్పదు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళైనా సరేనండి, బయట ఫ్యామిలీలైనా, బయట పెద్దవాళ్ళైనా సరే, ఒక పెద్ద మనుషులు చెప్తున్న మాట వినకుండా, సొంత నిర్ణయం తీసుకున్న తర్వాత మనము దానికేదన్నా మనం బాగుపడితే పర్వాలేదు. అది మనం లాస్ అయితే, మనం ఇబ్బందుల పాలైతే, ఆ సమస్యకి మళ్ళా ఎదురు నడుచుకుంటా పోతాం వాళ్ళ దగ్గరికి. ఆ విధంగా కాకుండా చాలా మటుకు ముందు జాగ్రత్త పడి, పెద్దవాళ్ళు చెప్పిన మాట విని చాలా ముందుకు అడుగేస్తే చాలా మట్టుకి చాలా బాగుపడతారు. ఎవరైనా సరే ఈ మధ్య తరగతుల్లో అయితే చాలామంది ఎలా చేస్తుర్రంటే, సొంత నిర్ణయం తీసుకొని మ్యారేజ్ చేసుకోవడము, సొంత నిర్ణయం తీసుకొని తర్వాత బాధపడడము, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, ఈ ఫ్యామిలీకి చెప్పకుండా చాలా మట్టుకి ఎంత విధిగా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని చాలా మట్టుకు బాధలు పడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలా? ఎవరికి చెప్పుకుంటే నా సమస్య ఇదైపోతదా? నా భారం దిగుతదా? అని చెప్పేసి చాలా మట్టుకి ఆలోచించేస్తున్నారు. మీరు కూడా చాలా మట్టుకి ఎవరికి అడిగితే మనకి ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతదా అని చెప్పేసి ఆలోచన చేసుకొని, అది గుర్తుపెట్టుకొని, ఆ సమస్యకేందో అని దారులు ఎంకొని, చాలా గట్టి ధైర్యం చేసుకొని, చాలా సంతోషంగా ఉండండి. బరువు అంటే చాలా మటికి కొద్ది రోజులు ఆ బరువు మోసినంత సేపు ఎవరికీ తెలీదండి. బరువు అంటే ఏందంటే చాలా మటికి ఆ బరువు మోసినన్ని రోజులు చాలా మటికి కొంతమంది సగంలోనే బరువు మోస్తారు. పూర్తిగా మోసేవాకంటే మొయ్యలేరు. ఎందుకంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆ బరువు మనకి ఫస్ట్‌లో ఎత్తుకున్నప్పుడు అలకగానే ఉంటుంది. కానీ ఆ బరువు దిగేటప్పుడు మనం మధ్యలోకి వచ్చేసరికి ఆ బరువు చాలా మటికి ఎంతో బరువుగా అనిపిస్తుంది. ఈరోజు నా సమస్యలన్నీ తీరేసాయి. నాకు ఎటువంటి బాధ లేదు. నేను ఎక్కడో దూరంగా వెళ్తాను. చాలా సంతోషంగా బతుకుతాను. నేను చాలా హ్యాపీగా ఉంటాను. అంటే ఈ విషయాల్లో వచ్చేసి భార్య బిడ్డలు ఉన్న వాళ్ళైనా సరే, ఫ్యామిలీతోని ఉన్న వాళ్ళైనా సరే, లవర్స్ అయినా సరే, ఇంట్లో చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా సరే, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరేనండి. ఈరోజు నాకు 4 డబ్బులు కనపడుతున్నాయి. నేను ఎక్కడెళ్ళైనా నేను సెటిల్ అవుతాను. నేను చాలా బాగా బతుకుతాను. చాలా ఇదిగుంటాను అని చెప్పేసి ఎంతో సంతోషంగా మురుస్తారు. కానీ దీన్ని మట్టుకి కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే బరువు సగంలోకొచ్చేసరికి మనము పైనుండి బరువు ఎత్తుకొని వచ్చి సగంలోకొచ్చినాక ఇంక నా బాధ్యతలు తీరిపోయినాయి అని చెప్పేసి అప్పుడే దూరంగా తప్పుకోవద్దు. ఎందుకంటే ఆ బరువు ఏందనేది కింది పూర్తి వరకి మనం చేతులు ఇట్లా పూర్తి వరకి కిందికి దిగినాక నేల మీదకి దిగిన తర్వాత అప్పుడు మన బరువు బాధ్యతలు ఏందనేది దిగిపోతాయి. అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఇక్కడ ఒక అమ్మాయిని అడుగుతుంది. ఒక అమ్మాయి ఏమని అడుగుతుందంటే, నా బాధలకి ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుందా? నేను చాలా మట్టుకి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాను సొంతంగా. కాబట్టి ఆ నిర్ణయం వల్ల ఇప్పుడు నేను చాలా కష్టాలల్లో ఉన్నాను. కాబట్టి నాకు ఎవరిని అడిగితే నాకు ఎటువంటి మార్గం దొరుకుతదని కొంతమంది చాలా మట్టుకు ఆలోచన చేస్తారు. ఏ విధంగా అంటే, కొంతమంది ఏ విధంగా ఆలోచన చేస్తారంటే, లేదులే ఊరికే ఏంటి చెప్పించుకునేది ఏంటి అని కొంతమంది నమ్మరు. కొంతమంది అయితే రియల్‌గా లైఫ్‌లో ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి 100% చెప్తున్నానండి. ఇప్పుడైతే రియల్‌గా లైఫ్‌లలో జరిగేది ఏందంటే, తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకొని చాలా బాధలు పడుతున్నారు. ఆ బాధలలో ఎవరికి చెప్పుకుందామన్నా గూడా ఆ బాధలు చెప్పుకోలేకుండా ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ విషయంలో వచ్చేసి ఎవరితోని కాదండి. ఎవలో ఒక చీడ పురుగు అనేది ఉంటుంది. అంటే ఫ్యామిలీలో ఒక్కళ్ళన్నా ఎవరైనా ఒకళ్ళు చిచ్చు పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరికీ చెప్పుకోలేనంత బాధలుంటారు. ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటే సమస్యలు తీరుతాయి, ఎవరితోని చెప్పుకుంటే మనం బాగుంటామని చెప్పేసి కొంతమంది చాలా ఆలోచిస్తారు. ఇక భార్యాభర్తల గొడవలలో వస్తామా,
భార్య అయినా భర్త అయినా ఎందుకు ఈ గొడవలు వస్తున్నాయి, నాకు ఎక్కడ దారి దొరుకుతుంది, ఎవరితో మాట్లాడితే నాకు సొల్యూషన్ దొరుకుతుంది, నాకు ఏదో ఒక మార్గం దొరకకపోతుంది అని కొంతమంది చాలాగా ఆలోచిస్తారు. అలా ఆలోచించే వాళ్ళైతే చాలా బాగుంటారు, చాలా పైకి వస్తారని చెప్పాను కదండి. ఆ విధంగా కాబట్టి నెగిటివ్గా ఆలోచించి కొంతమంది నా నిర్ణయం నేనే తీసుకొని నేనే ఆలోచిస్తానంటే అది కుదరని పని అండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతర వాళ్ళకి నా బాధలకి ఎవరైనా బాధలు చెప్పుకుంటే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆ బాధలకి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. డబ్బున్నన్ని రోజులు చాలా మటుకు నేను లాజిక్ లెక్క ఆటాడాను. ఇప్పుడు డబ్బు చేతిలో లేదు. డబ్బు లేనప్పుడు నా దగ్గర ఎవరైనా నాకు ముందుకు రావడానికి, నాకు ఏం సాయం చేయడానికి కూడా నాకు సాయం చేస్తానికి కూడా దగ్గరికి రావట్లేదు. కాబట్టి ఈరోజు నేను డబ్బు లేనప్పుడు మ్యాజిక్ లెక్క అంటే ఇలానే అండి. మ్యాజిక్ లెక్క అంటే ఇలానే ఆట ఆడతారు. చాలా మట్టుకి ఎంతో ఇదిగా ఉంటారు. కాబట్టి డబ్బు లేనప్పుడు ఏదిగా చూస్తారో, డబ్బు ఉన్నప్పుడు ఏ విధంగా చూస్తారని చెప్పేసి చాలా లేట్‌గా తెలుసుకుంటారు. అది ముందు తెలుసుకోరు. చాలా లేట్‌గా తెలుసుకుంటారు. అటువంటి ప్రాబ్లమ్‌లో పడ్డప్పుడు, అటువంటి బాధలలో పడ్డప్పుడు వాళ్ళకి ఎటువంటి మార్గంలో ఎన్నుకుంటారంటే, ఆ విధంగా కొంతమంది అనుకుంటారు. ఎంతమంది దగ్గరికెళ్ళినా నాకు ఎటువంటి మార్గం దొరకదు. నేను చాలా డబ్బును చూసాను. ఎవరి దగ్గరికెళ్ళినా ఏం అడిగితే ఏం మర్యాద పోతుందో, ఇక నేను చాలా మట్టుకి డబ్బులో చాలా సంతోషంగా పెరిగాను. డబ్బు విలువ ఏందనేది తెలిసింది అని చెప్పేసి డబ్బంతా పోయిన తర్వాత వాళ్ళు ఆలోచించేది ఏందంటే, ఇతరుల దగ్గరికి వెళ్ళి నా గురించి నేను అడిగితే డబ్బున్నప్పుడు ఎవరిని అడగలేరు. ఈరోజు డబ్బు పోయింది, లాస్ అయిందని చెప్పేసి నన్ను ఎగతాళి చేస్తారేమో అని కొంతమంది చాలా బాధలు పెట్టుకొని ఉంటారు. ఆ విధంగా బాధలు పెట్టుకోకుండా దేవుడిని నమ్ముకున్న వాళ్ళైతే దేవుడి మీద భారం వేసి, దేవుడా శివయ్య నాకేదో ఒక మార్గం దొరకాలి అని చెప్పేసి ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉంటే మీకు కంపల్సరీ ఆ మార్గం దొరుకుతుందండి. కొంతమంది చాలా కష్టపడతారు. కష్టపడే వాళ్ళకి ఎటువంటి నిర్ణయం ఉండదు. ఎందుకంటే చాలా కష్టంలో ఉన్న వాళ్ళకైతే ఏ రోజు కష్టపడతాడో, ఆ రోజు కష్టపడిన వాళ్ళకైతే ఇక తిరిగే లేదండి వాళ్ళు. ఎట్లా అంటే డబ్బు రూపాయి తెలుసుకున్న వాళ్ళు ఇంకొక థర్డ్ పర్సన్ అంటాం కదండీ! అంటే ఆ మూడో వ్యక్తుల మాటలు వినకుండా సొంతంగా పని చేసుకున్న వాళ్ళైతే చాలా బాగుపడతారు. చాలా సంతోషంగా ఉంటారు. ఎటువంటి టెన్షన్‌లు ఉండయి. కాబట్టి వాళ్ళకి ఏదో ఒక సమస్య వచ్చి పడతది. ఆ సమస్యకి దారేందనేది డబ్బున్నోళ్ళైతే తెలుసుకోరు. ఏ విధంగా అంటే నేను డబ్బులో మోసపోయాను, డబ్బులో ఉన్నాను, లాస్ అయ్యాను. ఎవరన్నా అడిగితే ఏ విధంగా అంటారో అని రిలేషన్‌లో చెప్పుకోలేకుండా, ఫ్రెండ్స్‌లలో చెప్పకుండా, ఎవరికి చెప్పుకోకుండా చాలా బాధపడతారు. ఇగ చాలా మటుకి మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఎలా అంటే చాలా కష్టపడతారు. ఏదైనా బాధొస్తే, ఈ బాధకి నాకేదన్నా మార్గం దొరకకపోతదా? నా మార్గానికి ఏదో ఒక దారి వెతుక్కుంటానని చెప్పేసి చాలా మటుకి వెతుక్కుంటారు. చాలా మటుకి ఎంతో ఇదిగా ఉంటారు. కాబట్టి అందుకేనండి డబ్బున్న వాళ్ళైతే డబ్బుని అనుభవించినంత రోజులు సంతోషంగా ఉన్నన్ని రోజులు ఉంటారు. లాస్ అయితే మాత్రము ఇంకొకళ్ళ గురించి చెప్పుకోవాలన్నా, బాధలు చెప్పుకోవాలన్నా చెప్పుకోలేకపోతారు. చాలా మటుకి మర్యాదలు పోతాయని చాలా కుమిలి కుమిలి లోపటనే ఉంటారు. ఆ విధంగా కాకుండా ఏదో ఒక మార్గాన్ని వెతుక్కొని ఏదన్నా మాట నాకు సొల్యూషన్ దొరుకుతదని చెప్పేసి వెతుక్కుంటే మాత్రం చాలా బాగుంటారు. అదే మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టపడే పోతులు ఏమంటారంటే చాలా కష్టం చేస్తారు కదా! వాళ్ళు ఏమనుకుంటారంటే చిన్న ఏదన్నా మార్గం వచ్చినా, చిన్న ఏదన్నా బాధ వచ్చినా, అబ్బా! పోతే పోతే రూ. 10 కానీ నాకు ఇది బాధ ఎందుకొస్తుంది? ఈ బాధకి నేను ఏదో ఒక మార్గాన్ని లెంకోవాలి అని చెప్పేసి ఏ విధంగాన్నా ఆ మార్గాన్ని వెతుక్కుంటూ వచ్చి వెతుక్కొని ఆ మార్గం గురించి తెలుసుకొని చాలా బాగుపడతారు, సంతోషంగా ఉంటారు. ఇక భార్యాభర్తల విషయం కాడికొస్తే చాలా మట్టుకైతే గొడవలు పడతారు, చేస్తారు. ఎంత మట్టుకి లవ్ మ్యారేజ్ చేసుకొని గొడవలొచ్చినప్పుడు ఎవరికీ చెప్పుకోలేక చాలా కుమిలి కుమిలి చస్తారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే సరే నువ్వు మీ ఇంటికెళ్ళు, నేను మా ఇంటికెళ్తానని చెప్పేసి చాలా ధైర్యంగా వెళ్తారు. ఏ విధంగా అంటే అరేంజ్ మ్యారేజ్ చేస్తే మాత్రం పెద్దవాళ్ళందరూ కలుపుతారు కదా అని చెప్పేసి ఎంత ధైర్యం కొద్దీ ముందుకెళ్తారు. ఇక లవ్ మ్యారేజ్ చేసుకొని అందరిని కాదని చెప్పేసి వాళ్ళు బయటకొచ్చి చేసుకున్న వాళ్ళైతే అయ్యో! నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధలు, నేను ఎవరితోని నా సమస్యలు చెప్పుకోవాలని చెప్పేసి చాలా మట్టుకి బాధలు పడుతుంటారు. చాలా ఏడుస్తుంటారు. లోపల లోపల కుమిలి బాధలు పడుతుంటారు.
ఆ విధంగా కొంతమందికి చాలా ఆరోగ్యం వల్ల ఆరోగ్యం బాగుండేది, ఏది బాగుండేది. నా భర్త ఇట్లా చేస్తున్నాను, ఆమె నా భార్య ఇలా బిహేవ్ చేసిందని అతను చాలా మట్టుకు ఇద్దరు సఫర్ అవుతారు. మళ్ళీ మేము ఇట్లా విడిపోతామా కలుస్తామా అని చెప్పేసి చాలా మట్టుకు బాధలు పడతారు. కానీ ఇటువంటి బాధలు పెట్టుకోకుంటే ఆ బాధలు ఉన్న వాళ్ళైతే ఏదో ఒక సమస్యకి దారి దొరుకుతుంది అని చెప్పేసి ఆ దేవుడి మీద మీరు భారం వేసి ఆశీర్వాదాలు ఉంటే ఆ మార్గానికి వెతుక్కొని ఆ మార్గానికి ఏ విధంగా మీరు చాలా ముందుకు వెళ్ళాలని తెలుసుకొని ఆ మార్గాన్ని తెలుసుకోవాలని చెప్పేసి చాలా మటుకు ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఆశీర్వాదాలు ఉన్నప్పుడల్లా ఉన్నన్ని రోజులు ఎవరు మాత్రం విడిపోరు, చాలా సంతోషంగా ఉంటారు, చాలా బాగుంటారండి. కాబట్టి లోపల లోపల కుములుకుంటా ఉండకుండ్రి. ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని తెలుసుకొని చాలా మట్టుకి చెప్పినవి మీరు అవన్నీ చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఎటువంటి గొడవలు రాకుండా ఇదిగా ఉంటారు. కాబట్టి ఈరోజు నేను చెప్పాను కదండి, కొంతమంది ఏ విధంగా ఆలోచన చేస్తారంటే చాలా మటుకి డబ్బున్న వాళ్ళైతే ఏ విధంగా అంటే మనము ఈ విధంగా అంటే కొంతమంది ఏం ఆలోచన చేస్తారంటే భార్యాభర్తలలో ఏదైనా సమస్యలు వచ్చినాయనుకో అందరు కలిసి పెద్దలు చేసిన పెళ్ళి అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఏ విధంగా అంటే ఈరోజు నేను అందరు పెద్ద మనిషి సమస్యలలో నాకు పెళ్లి చేశారు, ఏదైనా గొడవ వచ్చింది కాబట్టి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, అబ్బాయి వాళ్ళ ఇంటికాడ ఉంటారు, ఏ విధంగా వచ్చి నా మమ్మల్ని కలుపుతారని చెప్పేసి గట్టి ధైర్యం కొద్దీ వెళ్ళిపోయి అక్కడ కుటుంబం అందరికీ చెప్పుకొని చాలా బాగా ఉంటారు. ఇక అందరూ కొంతమంది ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా మట్టుకు వాళ్ళు సమస్యలలో ఉన్నప్పుడు ఇద్దరికి చిన్న గొడవ వచ్చినా కూడా అప్పుడు ఆ పర్సన్ చెప్పుకోలేకపోతాడు, ఇటు ఈమె చెప్పుకోలేకపోతే ఇటు అబ్బాయి చెప్పుకోలేకపోతాడు. కాబట్టి ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి లోపల లోపల కుమిలి కుమిలి చాలా బాధపడతారు. ఆ విధంగా కాకుండా ఎవరైనానండి కొంతమంది పనిలో నాకు ఈ పని దొరకట్లేదు, నేను ఇంత పెద్ద జాబ్ చేశాను, జాబ్లోకి వెళ్ళి నేను వెళ్ళిపోయాను, నాకు మళ్ళీ అటువంటి జాబ్ వస్తుందా లేదని కొంతమంది చాలా సఫర్ అవుతారు. కొంతమంది చిన్న పని చేసుకున్న వాళ్ళు కూడా నేను ఈరోజు చిన్న పనికి వెళ్ళాను, రేపు ఆ పని దొరకదని కొంతమంది బాధపడతారు. అందుకే ఉన్న వాళ్ళకేమో ఇంకొక బాధ, లేని వాళ్ళకి ఇంకొక బాధ ఉంటుందండి. కాబట్టి అలా కుమిలిపోకుండా ఆ మార్గాన్ని ఏ మార్గాన్ని దేవుడి దయ వల్ల ఆ దేవుడి ఆశీర్వాదం వల్ల ఇటువంటి బాధలు పెట్టుకోకుండా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది, మనకి ఏదో ఒక మార్గం దొరుకుతుందని తెలుసుకొని చాలా ముందు అడిగేసిన వాళ్ళకైతే ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల ఏదో ఒకటి దారి దొరుకుతుంది, చాలా సంతోషంగా ఉంటారు, చాలా మట్టుకి హ్యాపీగా ఉంటారండి. కాబట్టి ఇటువంటి ఆలోచనలు చేయకుండా మీరు ఏంది అని చాలా మట్టుకు గట్టిగా ఆలోచన చేసుకొని గట్టి నిర్ణయం తీసుకోండి, అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ లైఫ్లలో నిజంగా ఇటువంటి ఏమైనా జరిగితే మాత్రము ఎవరైనా సరే పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను.